ఎండలు దంచి కొడుతుండడంతో గొంతు తడారిపోతున్నది. ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిరు వ్యాపారులకు గిరాకీ బాగా పెరిగింది. మహానగరంలో వీధి వీధికి ఒక జ్యూస్ పాయింట్ వెలిశాయి. ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు చల్లగా జ్యూస్ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఎండాకాలం జర ఎండలు ముదిరినందుకు స్టార్టింగ్‌లోనే ఎండలు ఎక్కువ ఉన్నాయి. మాకు కూడా జర సేల్ మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సెక్రటేరియట్ భవన్ కొత్తగా కట్టినందుకు దానివల్ల పబ్లిక్ జర క్రౌడ్ పెరిగింది. అదీను ప్లస్ అమరజ్యోతి ఆ రెండిటి వల్ల క్రౌడ్ ఎక్కువ పెరిగి గిరాకీ కూడా మాకు కూడా మంచిగానే ఉంది. సమ్మర్ కూడా జర తొందరనే వచ్చింది. సేల్ బాగానే ఉంది. లాస్ట్ టైం కన్నా జర ఈసారి కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి మాకు. ఆరెంజ్, లెమన్, మధ్య బటర్ మిల్క్, లస్సీ, ఫ్రూట్ సలాడ్, బాదం మిక్సీ, బాదం మిల్క్ ఇవన్నీ మేమే తయారు చేసి మేము ఇక్కడి నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే పెట్టి ఇక్కడే రన్నింగ్ చేస్తున్నాము. సేలు మామూలుగా ఏంటంటే అన్ సీజన్లో పెద్దగా మా సీజన్లో పర్వాలేదు బాగానే పోతుంది. ఇప్పుడు అంటే 3 రోజుల నుంచి ఎండలు ఎక్కువ ఉన్నాయి. మొన్నటిదాకా చల్లంగా ఉండింది మార్చిలో. ఇప్పుడు 3 రోజుల నుంచి ఎండలు బాగానే ఉన్నాయి. లెమన్ కూడా తాగుతున్నారు, జనాలు వస్తున్నారు పోతున్నారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఎండలో తిరుగుతారు కాబట్టి చల్లటి పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. చెట్టు నీడన ఉన్న ఫ్రూట్స్, పుచ్చకాయ ముక్కలు ఎక్కువగా తీసుకుంటారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుటుంబ సభ్యులతో వెళ్లే దారిలో చల్లగా జ్యూస్ లేదా ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. 365 డేస్ ఇక్కడ రెగ్యులర్గా ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి మధ్యాహ్నం కంపల్సరీ ఇక్కడికి వచ్చి మనకు తెలుసు ఎక్కడ దొరకపోయినా, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అందుకని రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడికి మేము. చాలా బాగుంటాయి ఇక్కడ, ఒరిజినాలిటీ బాగుంటాయి. వేరే దగ్గర మందులు అవి ఇవి వేస్తారని బయట మనకు చాలామంది చెప్తుంటారు. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. నేను నార్మల్గా ఈ ఏరియాలో తిరగడానికి వస్తూ ఉంటాను. ముందులాగా ఏప్రిల్ మే టైంలో మనకి ఇంత వేడి తెలిసేది, లేట్ ఏప్రిల్స్ మేలో ఇంత వేడి తెలిసేది. కానీ ఇప్పుడు మన డిఫారెస్టేషన్ వల్ల, ఇన్ని వెహికల్స్ పెరగడం వల్ల, ఇంకా ఇన్ని బిల్డింగ్స్ అవ్వడం వల్ల మనకు ఈ ఎండ అనేది ఆల్రెడీ మార్చ్ ఎండింగ్లోనే మనకి ఇంత వేడి తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో మనం బయటికి తిరగాలన్నా ఒక 2-3 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ వేడిలో తిరిగే అవసరం ఉందా లేదా, వీకెండ్ అన్నా సరే ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బెటర్ ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా అని అలాంటి సిచ్యువేషన్లో బయట వచ్చాము. సెక్రటేరియట్, అమరవీరుల స్మారక స్తూపం, అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి సచివాలయానికి ప్రజలు వస్తారు. అంతేకాకుండా ట్యాంకు బండును తిలకించేందుకు హైదరాబాద్ వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తమ వ్యాపారం బాగా నడుస్తుందంటున్నారు చిరు వ్యాపారులు. ఎండాకాలం ఎక్కువ ఉంటే జనాలు బయటికి వస్తారు కదా, అంటే వచ్చిన తర్వాత ఏమంటే మర్రి చెట్టు ఉన్నది ఇక్కడ, వాటర్ మిలన్ 365 డేస్ దొరుకుతుంది, క్వాలిటీ ఉంటుందని మన దగ్గర వచ్చి ఫ్యామిలీస్ అందరు వచ్చి తిని ఎంజాయ్ చేసి పోతారు. 40 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది 1 ఇయర్ పోతే. ఇది ఇక్కడ సెక్రటరీలో జనాలు వస్తున్నారు, అప్పుడు తగ్గింది ఉండే, ఇప్పుడు జనాలు వస్తున్నారు. అందరు సెక్రటరీకి వచ్చి మన దగ్గర తినిపోతారు. ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళందరూ వచ్చి తినిపోతారు. ఎండ తీవ్రత, వడగాళ్ల తీవ్రత నుంచి ఉపశమనం కోసం ప్రజలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఫ్రూట్ జ్యూస్, నిమ్మరసం తదితర శీతల పానీయాలు సేవిస్తుండడంతో జ్యూస్ సెంటర్ల బిజినెస్ బాగా నడుస్తోంది.